విరామ చిహ్నాలు. ప్రతి విరామ చిహ్నంలో స్త్రీ. నేనో ప్రశ్నని, సమాధానాలు దొరకని సుదీర్ఘ ప్రశ్నని. అనుకోకుండా కొన్ని సందర్భాలలో ముఖ్యమైన నక్షత్రాన్ని, అత్యంత ప్రాధాన్యత ఉన్నప్పుడు నక్షత్రాల వరుసని. నేను సమానత్వ స్థాయిని చేరని సమాపక క్రియల ఉపన్యాసాల మధ్య సెమీకొలన్ డాష్ని. లెక్కనేలన్ని ఉదాహరణలు చూపించడానికి నేనెప్పుడు సిద్ధంగా ఉండే కొలన్ డాష్ని. తీరం చేరని నా ఆలోచనలు, అంతరాయం కలిగిన ఆలోచనలు మారినప్పుడు కలిగే మానసిక స్థితిలో నేను పొట్టి గీతల వరుసని. అప్పుడప్పుడు వాడుకలో లేని హైఫన్ని. ఏదైనా లోపాలు కలిగిన చోట మాటలు లోపించిన వాక్యాలు మొదలు మధ్యలోనైన 3 చుక్కల గుర్తుని. నాపై ఆంక్షలు మొదలు పోలికల వర్షం కురిపించడంలో తక్కువైన వారెవ్వరూ ఉండరు. అప్పుడేమో సదరు చిహ్నాన్ని. నాలో ఏదైనా మార్పు వస్తే చాలు, కళ్ళు చెవులు రిక్కరించినప్పుడు నేను నిశ్శబ్ద ఆశ్చర్య రాగ చిహ్నాన్ని. అన్ని సమస్యల్లో ఓర్పును కోల్పోయి ఇమడలేనప్పుడు నా ముందు వెనుక కుండలీకరణాలే అన్నీ. ఎంత అభివృద్ధి చెందినా గాని ప్రతి అంశం నన్ను బంధించేవే అయినప్పుడు నేను బంధన చిహ్నాన్ని. నన్ను ప్రత్యేకంగా చూపించే రోజులు ఉంటాయి. ఓ అక్షరాన్నో ఓ పదాన్నో ప్రత్యేకంగా సూచించినప్పుడు ఉండే కింది గీతల వరుసని. అన్ని బంధాల్లో ఏ బంధం నా సొంతమో తెలియని, తేల్చుకోలేని నిశ్చయాద్యక వాక్యం చివర అనాథక నేను ముగింపు చుక్కని.